ఆంధ్రప్రదేశ్లో 2 రోజులుగా కొనసాగుతున్న దువ్వాడ కుటుంబ కథా చిత్రం సినిమా ట్విస్ట్లను తలపిస్తోంది. దువ్వాడ కూతుళ్లు తండ్రిని చూడాలి, మాట్లాడాలి అంటూ గురువారం రాత్రి ఆయన ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్లగా శుక్రవారం రాత్రి దువ్వాడ భార్య వాణి కూతుళ్లతో కలిసి ఆయన నివాసం వద్ద నిరసనకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీనివాస్ నన్ను రోడ్డు మీదికి ఈడుస్తారా అంటూ భార్య పిల్లలను కర్రతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. సమయానికి పోలీసులు అక్కడ ఉండటంతో ఆయన్ని అడ్డగించారు. అయితే మాధురి వలలో చిక్కుకున్న శ్రీనివాస్ తనను పిల్లల్ని దగ్గరికి రానియటం లేదంటూ భార్య వాణి ఆరోపిస్తున్నారు. కుమార్తెలు సైతం తాము తండ్రితో ఉందామని వస్తే ఇంట్లోకి రానివ్వకుండా గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వడం? లేదండి, ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవుతుంది. మీ ఫాదర్ గవర్నమెంట్ చాలా మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీరు కలవడానికి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. ఈ నేపథ్యంలోనే తన కుటుంబ వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శనివారం స్పందించారు. తన భార్య వాణి అహంకారంతో వ్యవహరిస్తూ తనపై కూతుర్లకు ద్వేషం నూరిపోస్తోందని ఆరోపించారు. ప్రతి ఇంట్లోనూ గొడవలు సహజమేనని, వాటిని 4 గోడల మధ్యనే పరిష్కరించుకోవాలన్నారు. వ్యాపారంతో పాటుగా రాజకీయాల్లో కూడా తానే ఉండాలని వాణి అహంకారంతో వ్యవహరించిందని, కుమార్తెలకు తనపై ద్వేషం నింపింది అన్నారు. వైఎస్ జగన్ తనకు టెక్కలి టికెట్ ప్రకటిస్తే తనకు కావాలని వాణి పట్టుబట్టిందని, విడాకులు కూడా కావాలని అడిగిందని విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. విషం తాగుతానని కూడా అప్పట్లో వాణి బెదిరించిందని చెప్పారు. నేనే భూ ప్రపంచం మీద తప్పు చేశాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలు కాపాడుకొని వస్తున్నారు సార్. కాపాడుకొని రక్షించుకొని రాబట్టే ఆ కుటుంబాల మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు లేదు. నేను ముందే మీకు చెప్పాను, నేను తప్పు చేసుకుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను. నేను జోలవాడను, అలాని వ్యసనం నాకు లేవు. మత్తు ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని, నన్ను కంట్రోల్ చేసుకోవడం ఎంత పని? అంటే ఈ 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మాదిరిగా కుటుంబం కోసం వాణికి టికెట్ ఇవ్వాలని వైఎస్ జగన్ అడగటంతోనే ఆమెను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారని, అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వాణికి అనుకూలంగా లేకపోవడంతో తిరిగి తనకే టికెట్ కేటాయించారని దువ్వాడ చెప్పారు. టికెట్ తనకు ప్రకటించిన తర్వాత వాణి తనను ఇంట్లోకి రానివ్వకుండా తాళాలు వేసిందన్నారు. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో వాణి తనను అనేక రకాలుగా వేధించిందని, తన తల్లిని సైతం వాణి అనరాని మాటలు అనేదని తెలిపారు. డాన్స్ టీచర్ అయిన దివ్వెల మాధురిని తన భార్య వాణియే తనకు పరిచయం చేసిందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. ఆ తర్వాత మాధురికి తన మధ్య లేనిపోనివి ప్రచారం చేశారని, దీంతో మాధురి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందని వివరించారు. దాంతో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో కూడా మాధురి తన కోసం ప్రచారం చేయడంతో పాటు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వెల్లడించారు. తన భార్య తనను అమ్మకు, సోదరులకు దూరం చేసిందని ఆరోపించారు. కుటుంబం కోసం టికెట్, వ్యాపారం, సంపాదన అన్నీ వదులుకుంటే ఏం తప్పు చేశానని తనకి శిక్ష అంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తన భార్య వాణికి విడాకులు ఇస్తానని, కుమార్తెల బాధ్యత తానే తీసుకుంటానని శ్రీనివాస్ ప్రకటించారు.
తన రాజకీయ ప్రత్యర్థి అయిన అచ్చెన్నాయుడుతో కలిసి వాణి తనను ఎన్నికల్లో ఓడించిందని ఆరోపించారు. తనకి ఏదైనా జరిగితే మంత్రి అచ్చెన్నాయుడే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తమ్ముంటే ఈవిడ కొంచెం బలం ఏంటి? వైసీపీ కదా, జగన్ పార్టీ కదా. నాకు ఏసీఎల్ లోపల, వాళ్ళకి ఏసీఎల్ లోపల. కానీ నాకు లోపల వేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వస్తున్నారు ఈ కాంపౌండ్కి? ఆ చుట్టుపక్కల రాత్రి ఏ టైంలో చూసినా అన్ని కెమెరాస్ నా పని చేస్తుంటే కెమెరాస్ లో మొత్తం రికార్డే. ఎంతమంది తెలుగుదేశం నా గుమ్మం దగ్గరికి నాకు తెలిసి టీడీపీ క్యాడర్ ఇప్పుడు రాలా, నాతో మాట్లాడడం కూడా నేను మాట్లాడు. మరి అది ఎందుకు వస్తున్నాడు అంటే మీకు మద్దతు సపోర్ట్ ఇవన్నీ ఎవిడెన్సెస్ కావా? ఆమెకి ఎలా సపోర్ట్ వస్తుంది? వైసీపీ ప్రభుత్వం, వైసీపీకి పార్టీకి చెందిన ఆవిడైతే పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఎలా మద్దతు వస్తుంది? ఇది ఎవిడెన్స్ కాదా? ఇంకా చూస్తారు మీరు, అచ్చెన్నాయుడు సపోర్ట్ ఇంకా చూస్తారు. నేను ఇప్పుడు ఎందుకు అచ్చెన్నాయుడికి చెప్తాను? ఏదైనా జరిగితే నువ్వే కారణం అవుతున్నావు.